కాశీనాయనా మా అండాదండ నీ ఉండాలని నిష్టతో నీదు భజనలు చేస్తూ నీ జ్యోతి క్షేత్రం చేరవస్తిమయ్యా జ్యోతి క్షేత్రమున వెలసిన కాశీనాయనా మా అండాదండ నీ ఉండాలని నిష్టతో నీదు భజనలు చేస్తూ నీ జ్యోతి క్షేత్రం చేరవస్తిమయ్యా శివశంకరుని అంశత నీవు అవధూతగా నీవవతరిస్తివి శివశంకరుని అంశత నీవు అవధూతగా నీవవతరిస్తివి అజ్ఞానముతో ఉన్న ప్రజలకు జ్ఞాన బోధలు ఎన్నో చేస్తివి అజ్ఞానముతో ఉన్న ప్రజలకు జ్ఞాన బోధలు ఎన్నో చేస్తివి పల్లె జిల్లలు తిరుగుతూ స్వామి ఎన్నో గుడులను నిర్మించావయ్యా జ్యోతి క్షేత్రమున వెలసిన కాశీనాయనా మా అండాదండ నీ ఉండాలని నిష్టతో నీదు భజనలు చేస్తూ నీ జ్యోతి క్షేత్రం చేరవస్తిమయ్యా ఆశ్రమాలను నిర్మించుకుంటా అన్నదానముల చేసిన వంట ఆశ్రమాలను నిర్మించుకుంటా అన్నదానముల చేసిన వంట భక్తి మార్గమున భక్తుల నడుపుతూ గుళ్ళను శుద్ధిగా చేసిన వంట భక్తి మార్గమున భక్తుల నడుపుతూ గుళ్ళను శుద్ధిగా చేసిన వంట కాశీలోని ఆ విశ్వనాథుడే కాశీనాయనగా వెలిసినావు స్వామి జ్యోతి క్షేత్రమున వెలసిన కాశీనాయనా మా అండాదండ నీ ఉండాలని నిష్టతో నీదు భజనలు చేస్తూ నీ జ్యోతి క్షేత్రం చేరవస్తిమయ్యా కలిలో ధర్మం నిలపడానికై మానవ రూపం దాల్చిన స్వామి కలిలో ధర్మం నిలపడానికై మానవ రూపం దాల్చిన స్వామి కష్టాలున్న భక్తుల కంట కరుణను పంచే దేవుడవంట కష్టాలున్న భక్తుల కంట కరుణను పంచే దేవుడవంట మనసుల్లోన మనసిగా నీవు తిరుగుతూ స్వామి లీలలు చూపినవో జ్యోతి క్షేత్రమున వెలసిన కాశీనాయనా మా అండాదండ నీ ఉండాలని నిష్టతో నీదు భజనలు చేస్తూ నీ జ్యోతి క్షేత్రం చేరవస్తిమయ్యా నమ్మిన భక్తుల తోడు నీడవై వెన్నంటి నీ ఉండేవంట నమ్మిన భక్తుల తోడు నీడవై వెన్నంటి నీ ఉండేవంట కాశీనాయన అని పిలువంగా పలికిన దేవుడు నీవేనంట కాశీనాయన అని పిలువంగా పలికిన దేవుడు నీవేనంట ఎన్నెన్న మహిమలు ఎన్నో లీలలు చూపుతూ జ్యోతిల కొలువైనావయ్యా జ్యోతి క్షేత్రమున వెలసిన కాశీనాయనా మా అండాదండ నీ ఉండాలని నిష్టతో నీదు భజనలు చేస్తూ నీ జ్యోతి క్షేత్రం చేరవస్తిమయ్యా జ్యోతి క్షేత్రమున వెలసిన కాశీనాయనా మా అండాదండ నీ ఉండాలని నిష్టతో నీదు భజనలు చేస్తూ నీ
జ్యోతి క్షేత్రం చేరవస్తిమయ్యా యాలో యాలమ్మ ఉయ్యాల కాశిరెడ్డి నాయనను చూడాలా యాలో యాలమ్మ ఉయ్యాల కాశిరెడ్డి నాయనను చూడాలా అవధూతగావని పైకి వచ్చేనంట అందరికీ బంధువై నిలిసిందంట అవధూతగావని పైకి వచ్చేనంట అందరికీ బంధువై నిలిసిందంట ఆ జ్యోతి క్షేత్రాన కొలువు తీరిందంట యాలో యాలమ్మ ఉయ్యాల కాశిరెడ్డి నాయనను చూడాలా యాలో యాలమ్మ ఉయ్యాల కాశిరెడ్డి నాయనను చూడాలా శివుడు పంపగా వచ్చిన దేవుడేనంట భక్తి శ్రద్ధలను పెంచిన అవధూతంట భక్తి శ్రద్ధలను పెంచిన అవధూతంట పల్లె జిల్లలంతా తిరిగి కాసినాయన గుళ్ళు గోపురాలు ఎన్నో కట్టించేను గుళ్ళు గోపురాలు ఎన్నో కట్టించేను పాడుబడ్డ గుళ్ళనన్ని కాసినాయన శుద్ధి చేసి పూజలెన్నో జరిపిందంట పాడుబడ్డ గుడులనన్ని కాసినాయన శుద్ధి చేసి పూజలెన్నో జరిపిందంట ఎంత గొప్ప దేవుడో యమ్మ కాసినాయన యాలో యాలమ్మ ఉయ్యాల కాశిరెడ్డి నాయనను చూడాలా యాలో యాలమ్మ ఉయ్యాల కాశిరెడ్డి నాయనను చూడాలా ధర్మాన్ని కాపాడా కాసినాయన మనుషుల్లో మనిషిగాను తిరిగిండంట మనుషుల్లో మనిషిగాను తిరిగిండంట మంచి మాటలెన్నెన్నో చెప్పుకుంటా సంచరించుకుంటా సన్యాసిగా మారే సంచరించుకుంటా సన్యాసిగా మారే ఘోరమైన తపస్సు చేసి కాసినాయన నరసింహ స్వామిని దర్శించిందంట ఘోరమైన తపస్సు చేసి కాసినాయన నరసింహ స్వామిని దర్శించిందంట ఎంతో మహిమగల్ల దేవుడంట కాసినాయన యాలో యాలమ్మ ఉయ్యాల కాశిరెడ్డి నాయనను చూడాలా యాలో యాలమ్మ ఉయ్యాల కాశిరెడ్డి నాయనను చూడాలా నల్లమాను అడవులన్నీ దాటుకుంటా జ్యోతి క్షేత్రముకు కాశిరెడ్డి చేరిందంట జ్యోతి క్షేత్రముకు కాశిరెడ్డి చేరిందంట భక్తుల కాపాడునకు కాశినాయన ఆడదేవుడయ్యి కొలువు తీరి ఉన్నాడంట ఆడదేవుడై కొలువు తీరి ఉన్నాడంట నమ్ముకున్న వారి కంట కాశినాయన తోడు నీడగుండి చల్లగా కాపాడునంట నమ్ముకున్న వారి కంట కాశినాయన తోడు నీడగుండి సల్లగా కాపాడునంట కోరిన వారికెల్ల వరములిచ్చే దేవుడంట యాలో యాలమ్మ ఉయ్యాల కాశిరెడ్డి నాయనను చూడాలా యాలో యాలమ్మ ఉయ్యాల కాశిరెడ్డి నాయనను చూడాలా అవధూతగావని పైకి వచ్చేనంట అందరికీ బంధువై నిలిసిందంట అవధూతగావని పైకి వచ్చేనంట అందరికీ బంధువై నిలిసిందంట ఆ జ్యోతి
క్షేత్రాన కొలువు తీరిండంట యాల్లో యాలమ్మ ఉయ్యాల కాశిరెడ్డి నాయనను చూడాలా యాలో యాలమ్మ ఉయ్యాల కాశిరెడ్డి నాయనను చూడాలా యాల్లో యాలమ్మ ఉయ్యాల కాశిరెడ్డి నాయనను చూడాలా యాలో యాలమ్మ ఉయ్యాల కాశిరెడ్డి నాయనను చూడాలా గోగుల్లో గోగుల్లో జ్యోతి క్షేత్రమందు ఎంతో మహిమగల్ల స్వామి
ఎంత చక్కనిదమ్మా ఈ జ్యోతి క్షేత్రం, ఎంత చల్లని వాడు కాశీ నాయన గారు. ఎంత చక్కనిదమ్మా ఈ జ్యోతి క్షేత్రం, ఎంత చల్లని వాడు కాశీ నాయన గారు. ఎంత చక్కనిదమ్మా ఈ జ్యోతి క్షేత్రం, ఎంత చల్లని వాడు కాశీ నాయన గారు. ఎంత చక్కనిదమ్మా ఈ జ్యోతి క్షేత్రం, ఎంత చల్లని వాడు కాశీ నాయన గారు. అవధూత అయినట్టి కాశీ నాయన గారు పల్లె జిల్లాలను పర్యటిస్తూ స్వామి భక్తి మార్గమున భక్తుల నడుపుటకు ఎన్నెన్నో గుడులను గట్టించినాడమ్మా. అవధూత అయినట్టి కాశీ నాయన గారు పల్లె జిల్లాలను పర్యటిస్తూ స్వామి భక్తి మార్గమున భక్తుల నడుపుటకు ఎన్నెన్నో గుడులను గట్టించినాడమ్మా. ఎంత చక్కనిదమ్మా ఈ జ్యోతి క్షేత్రం, ఎంత చల్లని స్వామి కాశీ నాయన గారు. ఎంత చక్కనిదమ్మా ఈ జ్యోతి క్షేత్రం, ఎంత చల్లని వాడు కాశీ నాయన గారు. అజ్ఞానంతో ఉన్న ప్రజలకైతే స్వామి మంచి మాటలెన్నో బోధించినాడమ్మా. ప్రజలకు తన మహిమ తెలుపుటకు స్వామి జ్యోతి క్షేత్రమునందు కొలువు తీరినాడు. అజ్ఞానంతో ఉన్న ప్రజలకైతే స్వామి మంచి మాటలెన్నో బోధించినాడమ్మా. ప్రజలకు తన మహిమ తెలుపుటకు స్వామి జ్యోతి క్షేత్రమందు కొలువు తీరినాడు. ఎంత చక్కనిదమ్మా ఈ జ్యోతి క్షేత్రం, ఎంత చల్లని స్వామి కాశీ నాయన గారు. ఎంత చక్కనిదమ్మా ఈ జ్యోతి క్షేత్రం, ఎంత చల్లని వాడు కాశీ నాయన గారు. మహిమలెన్నో ఉన్న ఆ జ్యోతి క్షేత్రము కాశీ నాయన గారి మహాపుణ్య సమాధి. కోటొక్క భక్తులకు అండగా ఉండేను, కోరిన కోర్కెలు తీర్చేటి దేవుడు. మహిమలెన్నో ఉన్న ఆ జ్యోతి క్షేత్రము కాశీ నాయన గారి మహాపుణ్య సమాధి. కోటొక్క భక్తులకు అండగా ఉండేను, కోరిన కోర్కెలు తీర్చేటి దేవుడు. ఎంత చక్కనిదమ్మా ఈ జ్యోతి క్షేత్రం, ఎంత చల్లని స్వామి కాశీ నాయన గారు. ఎంత చక్కనిదమ్మా ఈ జ్యోతి క్షేత్రం, ఎంత చల్లని వాడు కాశీ నాయన గారు. జగదగ మెరిసేటి దీపాల కాంతుల్లో కాశీరెడ్డి నాయన కొలువైన క్షేత్రము. ఆ పుణ్య క్షేత్రము చూసిన పుణ్యము కల్లార చూడంగా కష్టాలే తొలగోను. జగదగ మెరిసేటి దీపాల కాంతుల్లో కాశీరెడ్డి నాయన కొలువైన క్షేత్రము. ఆ పుణ్య క్షేత్రము చూసిన పుణ్యము కల్లార చూడంగా కష్టాలే తొలగోను. ఎంత చక్కనిదమ్మా ఈ జ్యోతి క్షేత్రం, ఎంత చల్లని స్వామి కాశీ నాయన గారు. ఎంత చక్కనిదమ్మా ఈ జ్యోతి క్షేత్రం, ఎంత చల్లని వాడు కాశీ నాయన గారు. ఎంత చక్కనిదమ్మా ఈ జ్యోతి క్షేత్రం, ఎంత చల్లని స్వామి కాశీ నాయన గారు. ఎంత చక్కనిదమ్మా ఈ జ్యోతి క్షేత్రం, ఎంత చల్లని వాడు కాశీ నాయన గారు. ఎంత చక్కనిదమ్మా ఈ జ్యోతి క్షేత్రం, ఎంత చల్లని స్వామి కాశీ నాయన గారు. ఎంత చల్లని వాడు కాశీ నాయన గారు. ఎంత చల్లని స్వామి కాశీ నాయన గారు. రండి రండి భక్తులార జ్యోతి క్షేత్రం పోదాము. రండి రండి భక్తులార జ్యోతి క్షేత్రం పోదాము. కాశీరెడ్డి నాయన తిరునాళ్ళను చూద్దాము. కాశీరెడ్డి నాయన తిరునాళ్ళను చూద్దాము. సత్యమైన దేవుడ
దేవుడంట కాశీనాయన జ్యోతిలోన వెలసిందంట సత్యమైన దేవుడంట కాశీనాయన జ్యోతిలోన వెలసిందంట రండి రండి భక్తులార జ్యోతి క్షేత్రం పోదాము రండి రండి భక్తులార జ్యోతి క్షేత్రం పోదాము కాశీరెడ్డి నాయన తిరునాళ్ళను చూద్దాము కాశీరెడ్డి నాయన తిరునాళ్ళను చూద్దాము సత్యమైన దేవుడంట కాశీనాయన జ్యోతిలోన వెలసిందంట సత్యమైన దేవుడంట కాశీనాయన జ్యోతిలోన వెలసిందంట ఈశ్వరమ్మ ఈశ్వరమ్మ ఎక్కడ రావాలి నారాయణమ్మ అక్క నారాయణక్క పేరు మీదకి రావాలి పెద్ద నారాయణక్క పేరు మీదకి రావాలి చిన్న నారాయణక్క పెద్ద నారాయణక్క పద్మా ముగ్గురు పేరు మీదకి తీసుకురమ్మ అక్క అందరు నలుగురు రావాలి ఒకసారి రావాలి రావాలి ఇప్పుడు వస్తున్న ఈ మహిళల శ్రమ ఎంతో ఉంది అంటే మీకు తెలియకపోవచ్చు 6 నిమిషాలు వాళ్ళు కష్టపడి వివిధ పట్టుకోండి పట్టుకోండి ఈ అక్క నారాయణక్క నాకు తోడుగా పెద్ద తోడబుట్టిలాగా నా అమ్మడి తిరిగి చూడండి ఇట్లా చూడండి నా తోటి నాకు సేవకు వచ్చినందుకు ఆమెకు ధన్యవాదాలు కాకినాయ నా బాధపడేస్తున్న స్వామి అయ్యరత్తమ్మ గారు ఎల్లవేళ్ళ మరి ప్రార్థిస్తున్నాము పట్టుకోండి చూడండి ఆ కుర్చీ కొంచెం ముందుకేయమ్మా అలే ఆ కుర్చీ చేపించి కుర్చీ ముందుకే కోరికోటి ఇతరులున్నాము కోరికోటి ఇతరులు ఈశ్వరమ్మ గారు నాకు చెత్తక్క మేము ఎంత సేవ చేయాలి వంగోలు తీసుకొని పోయి వాళ్ళ బిడ్డల చేత వాళ్ళ అల్లుడి చేత అన్నదాన హాలకు ఆమె చాలా సాయం చేసింది ఆ వాళ్ళు కాకినాడ బాధపడేసుకుంటాం ఎల్లవేళగా కాపాడాలని మరి ప్రార్థిస్తున్నాము పట్టుకోండి శంకుస్థాపన చేసిన దాని నుంచి ఫస్ట్ మొదట దేశ శ్రీరన్న గురువు గారు ఏందమ్మా ఇంత లెక్క నువ్వు వస్తున్నారు ఎంత ఏం కొండ ఏమన్నా డబ్బులా ఏంది ఇంత కార్యక్రమం ఎలా చేస్తున్నారు అని నాయన అంటే నాకు తెలియదు నాయన రాజాయన చెప్పారు నేను చేస్తున్నాను నాకేం తెలియదు అని చెప్పాను 3 సార్లు నువ్వు వస్తుంది ఏందమ్మా ఇంత కార్యక్రమం ఎలా చేస్తామని నాకేం తెలియదు అని చెప్పాను నాయన దేశ శ్రీరన్న కమల్ వల్ల మేమిద్దరం వచ్చి చిన్న చెట్లు బయట చెట్లుంటే ఒక లైట్ పట్టుకొని జలాశయం వచ్చి శంకుస్థాపన ప్రతి ఒక్క కార్యక్రమానికి నాయన గారు శంకుస్థాపన చేసి మాకు గురువు గారు అయ్యారు నేను ఇక్కడికి వచ్చినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ అమ్మా ఇలా చూడండి ముగ్గురు చూడండి ముగ్గురు రెడీ అలాగ ఉండండి ఓకే అన్న మీరు కొంచెం సైడ్కి ఉండండి వాళ్ళని కొంచెం వాళ్ళు రా ఓకే మహారాజుకు ఈరోజు వాస్తవంగా కూడా కృష్ణారెడ్డి సరస్వతి వాళ్ళు చెప్పినటువంటి మాటల్లో 100% సత్యము. ఏమిటా సత్యం అంటే ఫస్ట్లో ఒక చిన్న లాంతర్ తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో మాకు అర్థం కాలేదు, అడవి మాదిరిగా ఉన్నది. 3:30 ఎంతో ముహూర్తం ఉండే, చాలా మంచి ముహూర్తము. ఈ ముహూర్తం పోతే మళ్ళా రాధమ్మ కాశీనాయన పేరు మీద తప్పనిసరిగా చేద్దామని ఇక్కడ గురమ్మ అని ఒక ముసలమ్మ ఉండే, ఆ గురమ్మ ఇట్లా కృష్ణారెడ్డి సరస్వతి నేను అట్లా శ్రీను మేస్త్రి శ్రీను ముగ్గురు వచ్చి ఇక్కడ ఈ చెట్టుకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ తర్వాత అంచెలంచెలుగా వాళ్ళ కృషి చాలా ఉంది. కాకపోతే మనం నిమిత్త మాత్రంగా వచ్చి చేస్తున్నామే తప్ప వాళ్ళ కృషి చాలా ఉంది. మీ అందరికీ తెలుసు వాళ్ళ కృషి ఎంతో. కాబట్టి వాళ్ళు చిరస్థాయిగా కూడా ఎప్పటికీ కూడా వాళ్ళు పూజనీయులు అవుతారని చెప్పేసి నేను మొన్న ఈ మధ్య కూడా దీవించడం జరిగింది. ఎందుకంటే ఇది సామాన్యంగా అందరూ చేసే పనులు కాదు. ఇవి
మీ అందరికి తెలుస్తూనే ఉన్నవి. ఎంతో నమ్మకమో దైవం మీద విశ్వాసం ఉంచి ఆ కాశీరాయని మమ్మల్ని నడిపిస్తున్నాడు ముందుకు అనుకునేటువంటి ఆరుడతో వాళ్ళు ఇట్లా ప్రతి ఒక్కరి దగ్గరికి పోయి ఇంత కట్టడం కట్టించి ఇంత పెద్దగా చేస్తున్నారని నేను కూడా అప్పుడు ఊహించకపోతున్నాను. చాలామంది అనేక రకాలైనటువంటి మాటలతోటి కూడా మన ఆటుపోట్లన్నీ కూడా ఎదుర్కొని మనం దైవ సాక్షిగా మనం చేస్తున్నాం కాబట్టి మనం తప్పు లేకుండా మనం చేస్తున్నాం కాబట్టి మనకు ఎవరన్నా ఇబ్బంది లేదనబడేటువంటి ఆరోగ్యంతో వాళ్ళు ముందుకు పోతున్నారు. వాళ్ళకి ఇంకా గురుకరణ మెండుగా ఉండి వాళ్ళకు మోక్ష ప్రాప్తి కలగాలని చెప్పేసి నేను వాళ్ళిద్దరిని కూడా దీవిస్తున్నాను. జై సద్గురు ప్రభు మహారాజుకు. ఎందుకంటే మేము వాళ్ళ గురించి ఒక అర్ధగంటనే చెప్పాలి, కానీ టైం లేదని చెప్పేసి సరస్వతి నా చెవిటి ఊరింది. వాస్తవానికి టైం లేదు, వాళ్ళ గురించి చెప్పడానికి కూడా ఎంత చెప్పినా తరగదు. కాబట్టి వాళ్ళు ఆ యొక్క నమ్ముకున్నటువంటి గురుదేవుడు కానివ్వండి, కాశీరాయని కానివ్వండి, సదా అన్నిగా రక్షించడం అని చెప్పేసి దీవిస్తున్నాను. మాకు లక్ష్మి అక్క 10 ఉంటుంది, ఎప్పుడు లక్ష్మీదేవి మాకు ఆడవాడుతుంటాయి. మా లక్ష్మి అక్క ఏమా చాలా సాయం చేసింది వాళ్ళకి. మరి 4-5 ఏళ్ళ నుంచి కూడా తోడుగా ఏ కార్యక్రమం కావాలంటే అందరూ తోడుగా అక్కచెల్లెలాగా ఎంత బాగుంటుందో ఇంతకంటే గొప్ప ఎవరికి చెప్పడానికి. పట్టుకోండి, చూడండి అమ్మా, చూడండి ఇట్లా కళ్ళారిపోతున్నా, రెడీ కళ్ళారిపోతు చూడమ్మా. పద్మా గారు ఎక్కడన్నా తొందరగా రావాలి. పట్టుకొని చూడండి ఇట్లా అన్నా నువ్వు చూడండి, ఇట్లా చూడండి, పట్టుకొని చూడండి ఇట్లా బాబాయ్, ఇట్లా చూడండి, ఇట్లా కళ్ళారిపోద్దు. ఓకే. ఇచ్చేదకొండము ఓపిరెడ్డి గారు, నేను ఒక కాశీనాయన ఆసనంలో నిలబడుకొని అన్నం తింటుండ్రు ఎండలో అని చెప్పేసి చెట్ల కింద కూర్చొని అన్నం తింటుండ్రని, అన్న మీ ఊరిలోకి వచ్చే నాకు ఒక సాయం చేయాలని అన్నా. ఏం సాయం అన్నాడు? మీ ఊరిలోకి వచ్చి అన్నదానం అనేది మహాపుణ్యదానం, అన్నదాన సత్రం కట్టిస్తున్నాను, ఒక సాయం చేయమంటే నా వంతు నేను సాయం చేస్తానని ఈ అన్న ఒంగోలు చెప్పేది గుంటూరు, ఇక్కడ వాళ్ళ బంధువులు కాడి తీసుకుపోయి సీఎం కొట్టి ఇక్కడ అంతా తీసుకుపోయి అంతలక్క తిప్పి వాళ్ళ బంధువులు కాడ మంచిగా సాయం చేసినందుకు ధన్యవాదాలు. ఆ కాశీనాయని వెళ్ళలా కాపాడాలని మరీ కోరుతున్నాను. బ్రహ్మయ్యగా మన దర్శి నుంచి 2 సంవత్సరాలు మన ఆశ్రమంలో ఒక పూట భోజనం భోంచేసి ఇంటికాడ అలిగి ఒక పూట భోజనం భోంచేసి ఈయన ఇక్కడనే ఉన్నాడు. మొన్న పోయిన 1వ తారీఖున జనవరి 1కు ఆ భగవంతుడు, ఆ ఈశ్వరుడు ఎందుకో పిల్లలకు తల్లులకు దూరం చేస్తుండని ఇన్ని రోజులు నేను చేయకూడదు అనుకున్నాడో ఏమో కానీ ఆ రోజు బ్రహ్మం గారికి ఒక టెంకాయ, కాశీనాయనికి ఒక టెంకాయ, ఆంజనేయ స్వామికి ఒక టెంకాయ, ఈశ్వరుడు ఒక టెంకాయ కొట్టి ఆ రోజు నుంచి మతి మారిపోయి మన తిథిలోకి వచ్చి గుడి అంతా కడిగి ఆయన దర్శనం చేసుకొని ఒక్క పొద్దుతో ఉంటే ఆ రోజు అమ్మ వాళ్ళ భార్య పిలిచిందని ఫోన్ చేసిందని వెళ్ళిపోయిండు. లక్షణంగా ఇలా భార్య బిడ్డలు బాగా ఉండాలని మా కోరిక. అందరూ ఈ రోజు వచ్చారు, వచ్చినందుకు ధన్యవాదాలు. జై కాశీ విశ్వేశ్వరునికి. మనం కార్యక్రమం మొదలు పెట్టడానికి మన సీననే నా గాడి చిన్నోడే, కానీ మేర్చిరి పెద్ద మనసున్నోడు, మళ్ళీ పనిలో కూడా మంచి పనితనం ఉంది. మేర్చిరంటే నిఘాదారుడైన మంచి గుణస్థుడు. ఈయన మాకు దొరకడం మహాపుణ్యము. కానీ ఇవన్నీ మూడు మొత్తము అన్ని శంకుస్థాపన చేయించి చేస్తామంటే ఏందన్నా ఇది 3 శంకుస్థాపనలు చేసినావు కట్టించేదానికైనా అన్నాడు. ఆయన కాశీనాయన ఆసనంలో ఎందుకో చేయబుద్ధి చేస్తున్నాము, కట్టించినప్పుడే చూస్తున్నామనుకున్నాం. మేము అన్నీ ఒక్కొక్కటి చేసుకుంటా వచ్చుంటే ఇది నీళ్ళు కాశీనాయన గొంతుకొని ఉన్నాడన్నా, ఇది అందుకే జరిగిపోతుంది అంటున్నాడు. ప్రతి ఒక్క పని చిన్న పని కూడా ఈ అబ్బాయికే చెప్పి చేపించిన
కమార్పల్ల సీరన్న మేస్త్రి గారు మాకు చిన్న తమ్ముడు. చిన్న పని పెద్ద పని అన్నీ ఈయన మేమున్నా లేకపోయినా మొత్తం ఆస్తులు అంతా పుణ్యక్షేత్రం చేస్తాడు. ఎందుకట్లా మీకు ఇంత బాధ అంటే మానే బాధ లేదన్న అంతా కాసినాయి తీసుకుంటారంటాము. ప్రతి ఒక్క పని విజయవంతం చేసిన నూరేళ్ళు చల్లగా ఉండాలని ఆ దేవుని ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆ బాలకోటేశ్వర స్వామి ఆ కాశీనాయను ఈరబ్రహ్మ గారిని ఆంజనేయ స్వామి అన్నపూర్ణ వేసుకొని ఎల్లవేళ కాపాడాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం. మా లడ్డు చెల్లెలు చిన్న చెల్లెలు ప్రాణం నేనున్నాను. పూలన్నీ 3-4 కింటాలు కడిగి తీసుకపోతే నేను ఎప్పుడు కూడా పడతా అంటే నేనున్నాను. అన్ని అల్లించాను కానీ ఇంటింటి తీసుకుపోయి పూలన్నీ అల్లించాను. ప్రతి సంవత్సరం 3 రోజులు పట్టుకునే ఉంది నా చిన్న చెల్లెలు. మేము ఏదైనా సాధిస్తుంది అక్క నేనున్నానని తల్లి పిల్లలు వచ్చేసి నాకు ఎంత సహాయం చేస్తుంటుంది. మంచి మనసున్నది ఆ దేవుడు ఎలాగైనా కాపాడాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాము. మనకు సైడ్ రమ్మా చూడండి చూడాలా. ఓకే మా గురువు గారు శిశురాలు చిన్న చెల్లెలు ఏమో కూడా నేనున్నాను, నేను కూడా సేవ చేస్తానని ఏమో కూడా ఇక్కడికి వచ్చి బాగా మనకి అన్ని పనులు అన్ని గురువు ఉపదేశాలు అని బాగా చెప్పుకుంటే ఏమని కూడా దేవుడు కాశీనాయన బ్రహ్మగారు ఈర బ్రహ్మగారు అందరూ ఎగరేలుగా కాపాడాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాం. ఆయన చూడమను చూడట్లా ఇలా చూడండి ఇట్లా చూడమ్మా. ఈ పెద్ద ఆయన సేవమూర్తి ఇలేకర్ పెద్ద ఆయన సేవమూర్తి రెడ్డి గారి బజారంలోనండి సన్నాహ పోయినాం మేమిద్దరం. ఏంటమ్మా ఎందుకు ఇష్టారెడ్డి ఆడపిల్లని తీసుకుని వచ్చినావని చెప్పి మా ఇంట్లో కూర్చోమ్మా నువ్వు మేము తిరుగుతామని 3 దావలలో పెద్ద ఇల్లు మేము కొత్త 4 కోట్ల బాడీలకు ఇచ్చిండు. అక్కడ కూర్చొని వచ్చే పోయే వాళ్ళతో 50 బస్తాలు బియ్యం రాపించారు. 5 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం లారీకేసి బియ్యం పంపిస్తారు. మీరు అమ్మాయి మీరు ఎండకు తిరగచ్చు మేము తిరుగుతాంలే అమ్మాయి అని ప్రతి సంవత్సరం ప్రతి ఒక్క సహాయం తెలియజేస్తాడు. ఒక ఆయన మానవెంకటరెడ్డి చైర్మన్ సేవమూర్తి ఆయన దగ్గరికి పోతే ఒక దేవస్తంభం వాళ్ళ ఇంటి ముందర ఉంటే పెద్ద ఆయన ఈ దేవస్తంభం మనకు కావాలంటే ఆయన అడుగుదాం రమ్మని మళ్ళీ సోమవారం రమ్మంటే మేము ఇద్దరం పోతే ఆయన ఏం కావాలి మా ఒరే అన్నాడు పెద్ద ఆయన ఏంటి అంటే వీళ్ళు ఎంత సల్లాకి వచ్చిందంటే ఏం కావాలి మీకు 4 కింటాలు బియ్యం రాసుకోమన్నాడు. బియ్యం కాదురా దేవస్తంభం అడుగుతుంది అమ్మాయి అంటే 3 లక్షలు అవుతాయి అన్నాడు ఆయన. అయితే ఆడపిల్ల అడుగుతుంది ఏమంటే కార్యవర్తలు సంతకం పెట్టి వాళ్ళు లారీతో తీసుకొచ్చి ఊరేగింపు చేసి ఇక్కడ నిలబెట్టిపోయినారు. వాళ్ళకు ఎక్కడన్నా ధన్యవాదాలు కాశీనాయన బాలకోటేశ్వర స్వామి ఆ ఏడ బ్రహ్మగారు ఆంజనేయ స్వామి అన్నపూర్ణ వేసుకుని ఎలా కాపాడాలని మరీ మరీ ప్రార్థిస్తున్నాము. ఈయన మనకు గొప్ప దేవుడు. అమెరికా పైన శివరాత్రి కోసం మళ్ళా వచ్చింది. పిల్లలు అమెరికాలో ఉంటాడు. ఈయన గొప్ప సాయం మనకు చాలా ఉంది. చూడమని ఇట్లా బాబాయ్ చూడట్లా. ఓకే ఈయన శిశువుడు వెంకటేశ్వర రెడ్డి శిశువు జయరాం రెడ్డి సేవపోతే ఈయన లేకపోతే ఆయన లేడు ఆయన లేకపోతే ఏమన్నా లేడు. ఎక్కడ తోడయ్యాలి మాకు ఏం కావాల్సింది పంపిస్తారు. మాయ ఏం కావాలి వాళ్ళు శివరాత్రి వస్తుంది మమ్మల్ని మర్చిపోయింది అంటే అమ్మాయి మీరు అంటాడు. మేము పెట్టాలంటే మీరు మర్చిపోయినా మేము మర్చిపోము కానీ ఈయన ఇంటింటి తిరిగి బియ్యం పడతాలు నూనె డబ్బాలు సేవపట్టు నుంచి ఆ అనంత చోటికి 10 డబ్బాలు నూనె పంపించారు. 360 రోజులు 360 వస్తువులు వెలిగించినట్టు ఈ వెంకటేశ్వర రెడ్డి బద్రీనారాయణ గారు ఆ నూనె పంపించారు. ఈయన స్వామి చాలా ఉంది. బాలకోటేశ్వర స్వామి ఆ కాశీనాయన ఆంజనేయ స్వామి అన్నపూర్ణేశ్వరి అందరూ కాపాడాలని మరీ మరీ దేవుడు ప్రార్థిస్తున్నాం. బాబాయ్ ఈయన చూసి ఈయన నేనున్నాను నువ్వేం కావాలో చెప్పని ఈయన కూడా వాళ్ళ ముందుకి పేరయ్యి ఈయనకి పేరయ్యి మనకు అన్ని సాయం చేపిస్తారు. ఎవరో సేవమూర్తి గౌరారెడ్డి గారు ప్రతి సంవత్సరం 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు అందరూ మీరందరూ అన్ని ఊర్లు ఉండాలా, అందరూ బాగుండాలా. పాడి పంటలు గొడ్లు వాడలు పొలాలు 50 కిలోమీటర్ల దూరంలో ఈ కాశీనాయన అంటే మామూలు విషయం కాదు. కాశీనాయన స్వామి అందరినీ కోరుకుంటారు. కుల భేదం లేదు. రూపాయి ఇచ్చిన కట్టే రూపాయి
మంగళగిరిలో ఫస్ట్ కాలేజీలోనే హాస్పిటల్ పెట్టాము. మా పిల్లలకు ఒక్కొక్కరికి 2-3 లక్షలు వస్తాయి. వాళ్ళు కూడా వాళ్ళ మనస్ఫూర్తిగా ఎంతైనా మనకి ఇస్తారు. ముందు ముందు ఒక పుణ్యక్షేత్రం చేయాలని మేము నిర్ణయించుకున్నాం. మీరు అందరూ సహకరించాలంటే హాస్పిటల్కి రాండి. బాబాయ్ ఏదైనా గుంటూరు జిల్లా కొండారెడ్డి గారని 2 సంవత్సరాల హాస్పిటల్ తెచ్చి 2 సంవత్సరాల నుంచి 10 పని చేస్తున్నారు. నిన్న 10,000 మందికి 10,000 పత్రాలు విజయవాడ నుంచి తెచ్చాడు. ప్రతి చిన్న పని పెద్ద పని చేస్తాడు. ఈయన గురించి అనుకున్నా మనకు తక్కువే. చాలా సహాయం చేస్తాడు. ఈయన మంచి మనిషి. మనకు ఎప్పుడు కావాలని దేవుని బాలకోటేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మంగాన్ని అందరినీ వేడుకుంటున్నాము. చచ్చిపోతే ఎలా లేడు పేరున్నాయ్యా నీకే కార్యక్రమం మేము చేస్తాము అని గొప్పగా చెప్పారు. ఎందుకంటే గొప్ప మాట ఇంకేంటమ్మా ఏడ్చి చిన్న పని పెద్ద పని ఆయన బాగా పేరు చేస్తాడు. ముసలాళ్ళ కాడ ఎవరు దగ్గర పిలిచలు తీసుకోను. 20-30 మంది అవసరం ఉంటుంది. రోజు 100 మంది అన్నదానం చేసుకుంటాము. ఇలాంటి పెద్దల తీరని మనకు ఉండాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాము. బాలకోటేశ్వర స్వామి దాసనాయను అన్నపూర్ణేశ్వరి అన్నది మరి కోరుకోవాలని ప్రార్థిస్తున్నాము. ఎవరు ముగ్గురు పడుకులు ముందున్న ఇద్దరు నా పిల్లలు నాకు చూడరమ్మంటే నేను నీ పిల్లలని చెప్పాను. చిన్న పని పెద్ద పని అమ్మవారు అన్ని బాగా చేస్తామా. ఇలాంటి వాళ్ళందరికీ ఎందుకు సన్మానం చేస్తున్నామంటే వాళ్ళ దీవెనలు మనకు కావాలని ప్రయత్నిస్తున్నాము. ఆ దేవుడు బాలకోటేశ్వర స్వామి ఆ పార్వతి పరమేశ్వరుడు ఎవరైనా కావాలని మరి మరి ప్రార్థిస్తున్నాం. చూడమ్మా ఇట్లా బాబాయ్ చూడమ్మా ఇట్లా అలా 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 ఉండు. తెలిసి ఉంటుంది. ఒక 4 మార్గాలు ఉంటుందండి. మట్టి శివయ్య చూడడానికి చెట్టుగారి పిల్లలు చూసేదానికి ఏమో ఒక రకం ఉంటుంది. కానీ కలిగిన 20 సంవత్సరాలు మా దగ్గర పనిచేశాడు. ఇద్దరు అబ్బాయిని ఇక్కడికి వచ్చిన ఆయన ఈ పుణ్యక్షేత్రం చెట్లకు నీళ్ళని పట్టి పని చేశాడు. ఈ పిల్లలు అంటే ఆశయం లేదు. ప్రతి ఒక్క పని చేశాడు. వీళ్ళందరికీ సన్మానం చేస్తున్నామంటే పెద్ద పెద్ద గొప్ప లక్షణాలు కాదు చేసేది. ఇలాంటి వాళ్ళకి చేయాలని నా కోరిక. ఆ బాలకోటేశ్వర స్వామి ఆ కాశీనాయన కాపాడాలని మరి మరి ప్రార్థిస్తున్నాం. బాబాయ్ హలో, నేను ఇక్కడ వచ్చినప్పుడు అన్ని తెలిసేట్లు నాకు ఎవరు ఇక్కడ సాయం చేస్తారు ఎవరు లేదు. కాశీనాయన అక్కడే ఉన్నాడు. తర్వాత నేను అడిగాను వీళ్ళమ్మడు ఓట్లో పనిచేస్తే శివయ్య మేము వస్తాము నీకు సాయంగా నువ్వు అక్కడ ఉంటామంటే ఉంటామన్నా. శివయ్య నీకు కాశీనాయన నీకు సాయం చేస్తాడు. నువ్వు మాకు సాయంగా ఉండాలా. నువ్వు ఉంటేనే నువ్వు కాశీనాయన తిరిగొస్తాము అని అన్నారు. సరే ఉంటా అని చెప్పిన. సంవత్సరం వరకు ఒక్కడనే ఉన్నా ఖాళీగా. కృష్ణారెడ్డి అన్న ఆ యొక్క మీరు మాకు తోడు ఉండాలా. నారాయణ రామమోహను విజయక్క వీళ్ళందరూ ఉండి మేము అందరూ మీకు ఉంటాము. నువ్వు ఉండాలి మా అమ్మ దగ్గర అందరూ సాయం చేస్తా ఉంటే ఉన్నా. ఇంత పని చేస్తున్నా ఎంతమ్మా అంటే నేను 2 లక్షలు లేకపోతే శివరాత్రి వెచ్చించింది అప్పుగా. ఏమో చిన్న పని పెద్ద పని ఏమో మనస్ఫూర్తిగా చేస్తున్నాం అమ్మలాగా. ఏమో బాలకోటేశ్వర స్వామి ఆ కాశీనాయన ఎవరైనా కాపాడాలని మరి మరి ప్రార్థిస్తున్నాను. రావాలి ఏమో గుంటూరు లేదమ్మా. ఏమో సాయం అంటే ఎప్పుడు భావతికి రావాల్సింటుంది. ఎందుకంటే సాయిబాబా కాశీనాయన పుస్తకాలు రాసింది మాకు చాలా సంతోషం. పని అయిపోయినా పుస్తకాలు రాసింది బాగా. బాబాయ్ బాబాయ్ చూడు బాబాయ్ చూడండి ఇట్లా చూడండి ఇక్కడ చూడండి తలపైకి కాపాడాలని మరి మరి ప్రార్థిస్తున్నాము. చూడమ్మా ఇట్లా చూడండి మేడం పెద్దవాడు పెద్దవాడు ఎక్కడున్నా తేదీ వినికి రావాలి. నారాయణ 100 తేదీ వినికి ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది. ఒక ఎమ్మెల్యే రాడా ఒక ఎంపీ రాడా. ఇక్కడ ఆశ్రమం అంటే ఆశామాష ఉండదు. 24 సార్లు పిలుస్తున్నాము. పైన కార్లు వేసుకొని వచ్చే వాళ్ళని చూస్తున్నాం కానీ మా అమ్మ చూడటం ఎమ్మెల్యేలు ఎంపీలు 10 మంది 10 సంవత్సరం పిలుస్తున్నాము. మాకు పేదవాళ్ళే మాకు అన్ని రాపోయినా దేవుడు చూస్తే
అన్నదమ్ములు. నా గాడికి పెద్ద ఆయన, కానీ నేను 5వ వాడిని. ఆయన పోయిన సంవత్సరము 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఆయన వెళ్ళిపోయిండు. కానీ మేము ఇప్పుడు అందరం ఉండము ఖచ్చితంగానే. ఈ 6 మందినే కల్లా నేను కాసిన ఆయన అరుగు మీద కూర్చొని నువ్వు దూరం వెళ్ళిపోతావు రాలేడు, నేనేంటికి వెళ్ళిపోతాను, 6 మంది అన్నదమ్ములు 2 అక్కగారని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఈ మారుమూరు ప్రాంతానికి ఈ కనిగిరి కనకపట్టానికి వచ్చి 20 సంవత్సరాలు కనిగిరిలో వాటర్ పని చేసిన 2 వాటర్లు పెట్టి వీడికి వచ్చి 13 సంవత్సరాలు అవుతుంది, 12 సంవత్సరం వెళ్ళిపోయింది. ఇక్కడికి వచ్చిన ఈ బాలకోటేశ్వర పురాణం దయ వల్ల ఇంత గొప్పగా చేయాలని ఆయన కాశీని ఆయన పంపించిండేమో కానీ నాకు తెలియదు, నేను చేసేది కాదు. ఇది ఎంతో మంది కమిటీ ఉంటే కానీ చేయలేరు. అట్లాంటి ఇట్లా జరుగుతుందంటే నేను చేసేది కాదు. ఇది ఆ భగవంతుడే సహాయపడుతుండో, భగవంతుడే చేపించుకుంటుండో జరిగిపోతుంది. ఇది 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. నందరవారిలో మాధవయ్య సార్ గారు తేజ మీదకి రావాలి, పెద్ద మాధవయ్య పెద్ద ఆయన గారు తేజ మీదకి రావాలి. పట్టుకో సార్, చూడు కూర్చోండి, చూడండి బాబాయ్ పగిలి అదేనా కూర్చో పట్టుకోండి, చూడట్లా అన్నా, చూడన్నా. ఓకే అల్లే పగిలి కావాలి అన్న. మా అమ్మడి తిరిగిండు, వాళ్ళ బంధువులు కాడ అందరి కాడ సాయం చేయించిండు. ఆయన వద్ద ఎప్పుడు పూజ చేసినా వస్తుంటాడు, అందరితో తెలియపరుస్తున్నాడు, అందరికీ మంచిగా చెప్తుంటాడు. అందరికీ ఆ కాశీని ఆయన వెళ్ళవేళలా కాపాడాలని ప్రార్థించుకుంటున్నాం. చూడండి, కళ్ళారిపోద్దు, చూడండి ఇట్లా చూడసారి చూడమ్మా. వరికోటి విజయ గారు తేజ మీదకి రావాలి. చంద్ర అన్నాడివి సీతారాముల కళ్యాణం, శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరుగుతుంది. మీరు అందరూ ఈ జ్యోతులు ఎత్తి అదన్న జ్యోతి వెలిగించినాక కళ్యాణం కూడా జరుగుతుంది. శివపార్వతుల కళ్యాణం మీరందరూ లేట్ అయినా ఉండండి. చూడండి, గుంటూరు పెద్ద వెంకటేశ్వరులు కల్లంపల్ల ఈ పెద్ద ఆయన మన కందుకూరులో ఉంటాడు. ఈయన మంచిగా సాయం చేయించి మాకు ఇక్కడ ఒక 6 నెలలు ఉండేడు. ఈ 6 నెలలు ఉండేందుకు మేము సాయం చేయమంటే ఏదో సాయం చేస్తానని ఆయన కృషి ఈ ఆసనానికి సాయం చేసినందుకు ధన్యవాదాలు. కాశీని ఆయన వెళ్ళవేళలా కాపాడాలని మరి కోరుతున్నాను. ఓకే బయలు పుట్టినాడు నేను ఎదుగుతున్నా ఆయన అన్న ఏ ముఖ్యన్నారు మాకు కంగారక్క ఏ సాయం కావాలంటే మాకు అన్నగారు అన్నగారు చాలా సాయం చేస్తారు. చిన్న కార్యక్రమం అయినా బస్తాలు పట్టాలు పొరుగులు పట్టింది. పొరుగులు కానీ అన్నదాన సత్రానికి 50,000 ఇస్తానని ఇప్పుడే చెప్పినాడు. వీళ్ళకి ఇలాంటి వాళ్ళు ఉండబట్టే మనం ఇలాగా ఇంత ఆసనం డెవలప్ చేస్తున్నాము. రాసిన ఆయన బాలకోటేశ్వర స్వామి ఎలాగైనా కాపాడాలని మరీ ప్రార్థిస్తున్నాము. పాతపాడు పోయిన సంవత్సరము ఈయన కాశీనాయన ఆశ్రమంలో జ్యోతులు ఎత్తుతుంటామంటే ఆ జ్యోతులకు ఏం కావాలని అడిగితే ప్రసాదం కావాలంటే ఆ లడ్డు గుడ్డు పంపించాడు. ఈ సంవత్సరం ప్రతి ఒక్క సంవత్సరం బొరుగుల బస్తాలు పంపిస్తుంటాడు తిరుమలకు. మళ్ళీ ఈ సంవత్సరం పోతే అన్నదాన సత్రానికి నా శక్తి కొద్ది నేను సాయం చేస్తానని అంటే మేము ఒక 50,000 ఇస్తామని అన్నారు. దయచేసి ఎల్లవెల్లలా కాశీనాయన ఆ బాలకోటేశ్వర స్ఫురాన్ని కాపాడాలని మరి కోరుతున్నాం. చూడాలి, కళ్ళారిపోద్దు, అలా ఉండండి. ఓకే ఓకే మనం సన్మానం చేయవలసుకున్నాము నాగిరెడ్డి కృష్ణారెడ్డి గారు వారి ధర్మపతిని సరస్వతమ్మ గారులకు మీ చెప్పలతో వాళ్ళకు సన్మానం చేయవలసుకున్నాం. అందరూ దయచేసి మీ కరకాలం గమనించారు. ఎంతో శ్రమకొచ్చి ఎంతో గొప్పగా ఈ ఆశ్రమాన్ని కట్టించి 360 రోజులు ఇంతమందికి అన్నదానం చేస్తున్నటువంటి నిజంగా వాళ్ళ జీవితం దండమైంది. వాళ్ళకి ఆ పరమేశ్వరుడు ఆ కాశీరెడ్డి ఆయన వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చి ఇంకా కొన్ని సంవత్సరాలు వాళ్ళ ఆరోగ్యం ఉండి కార్యక్రమం కొనసాగాలని మనం అందరం కోరుకుంటున్నాము. గోవిందరెడ్డి గారు తేదీ మీదకి రావాలని మరి కోరుతున్నాము. యథార్థంగా
నిమ్మరన్న తేజ మీదకి రావాలని మరి కోరుతున్నాము. కూర్చోండి అది వాళ్ళ కూర్చోబెట్టు వాళ్ళని కూర్చోబెట్టు మళ్ళీ అన్నదాన సత్రానికి ఎంతైనా నేను 4-5 లక్షలు ఇస్తానని మాటిచ్చారు. ఆయన ఎక్కడ మేము తేజీ మీదకి రావాలని మరి ప్రార్థిస్తున్నాము. చంద్రమారిన మంత్రి మారయ్య సారు మైక్ తీయండి చూడండి ఇట్లా రెడీ ఆయన చూడమను చూడండి సుబ్బమ్మ నాన్న తేజీ మీదకి రావాలి. సుబ్బమ్మ నువ్వే చాలా గొప్పలు. 1 రూపాయి కూడా డబ్బులు తీసుకోరు, కానీ ఖర్చులకు డబ్బులు ఇవ్వాల్సింది వచ్చింది. ఇంత మంచి మనసులో ఈ చిన్న బాబు నరసింహ అరే చిన్న బాబు అమ్మా నేను బీటెక్ చదివిన్నాను, నాకు జాబ్ కావాలమ్మా అన్నాడు. నా చిన్న కొడుకు మినిస్టర్ ఉంది, జాబునిచ్చే మినిస్టర్ ఉంది. ఆ బాబు కూడా నేర్చుకొని గొప్ప జాబ్ వచ్చింది మా నరసింహ గారికి. హరికి జాబ్ వచ్చింది. వాళ్ళకు ఇంత కార్యక్రమం వస్తుంటే వాళ్ళకి జన్మ ధన్యమైపోతుంది. వాళ్ళకు కాసినాయన జ్యోతిలోన వెలసిందంట. సత్యమైన దేవుడంట కాసినాయన జ్యోతిలోన వెలసిందంట. అవధూతగా స్వామి వెలసి ఉన్నడోయమ్మ, అవధూతగా స్వామి వెలసి ఉన్నడోయమ్మ. పేదవారి మనసులోన నిలిసి ఉన్న దేవుడంట. పేదవారి మనసులోన నిలిసి ఉన్న దేవుడంట. భక్తుల కాపాడా సమాధిలోన వెలిసెనంట. భక్తుల కాపాడ సమాధిలోన వెలిసెనంట. భయభ్రాంతులు తొలగించే బంగారు దేవుడంట. భయభ్రాంతులు తొలగించే బంగారు దేవుడంట. తిరునాళ్ళ పండుగనంట, స్వామి ఘనమైన వేడుకలంట. తిరునాళ్ళ పండుగనంట స్వామి ఘనమైన వేడుకలంట. రండి రండి భక్తులార జ్యోతి క్షేత్రం పోదాము. రండి రండి భక్తులార జ్యోతి క్షేత్రం పోదాము. కాశీరెడ్డి నాయన తిరునాళ్ళను చూద్దాము. కాశిరెడ్డి నాయన తిరునాళ్ళను చూద్దాము. సత్యమైన దేవుడంట, కాశీనాయన జ్యోతిలోన వెలసిందంట. సత్యమైన దేవుడంట కాశినాయన జ్యోతిలోన వెలసిందంట. మహిమలెన్న ఉన్నట్టి మా గొప్ప స్వామంట. మహిమలెన్నో ఉన్నట్టి మా గొప్ప స్వామంట. నమ్ముకున్న భక్తులకు వెంబడుండే దేవుడంట. నమ్ముకున్న భక్తులకు వెంబడుండే దేవుడంట. కాశీనాయగా స్వామి అవనిలోన వెలిసెనంట. కాశినాయనగా స్వామి అవనిలోన వెలిసెనంట. కష్టాలను తీర్చేటి కరుణగల్ల దేవుడంట. కష్టాలను తీర్చేటి కరుణగల్ల దేవుడంట. కన్నులార చూసద్దాము, ఆ స్వామి మొక్కులప్ప చెప్పద్దాము. కన్నులార చూసొద్దాము, ఆ స్వామి మొక్కులప్ప చెప్పొద్దాము. రండి రండి భక్తులార జ్యోతి క్షేత్రం పోదాము. రండి రండి భక్తులార జ్యోతి క్షేత్రం పోదాము. కాశీరెడ్డి నాయన తిరునాళ్ళను చూద్దాము. కాశిరెడ్డి నాయన తిరునాళ్ళను చూద్దాము. సత్యమైన దేవుడంట,
ఘనమైన సేవలంట తుమ్మెదియాలో సత్యమైన స్వామి కంట తుమ్మెదియాలో నాయన్న ఎన్నో ఘనమైన సేవలంట తుమ్మెదియాలో అవతార పురుషుడంట తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో ఈ అవని పైన వెలిసెనంట తుమ్మెదియాలో అవతార పురుషుడంట తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో ఈ అవని పైన వెలిసెనంట తుమ్మెదియాలో భక్తుల కాపాడునంట తుమ్మెదియాలో నాయన్న అవధూత కాశీ నాయనంట తుమ్మెదియాలో భక్తుల కాపాడునంట తుమ్మెదియాలో నాయన్న అవధూత కాశీ నాయనంట తుమ్మెదియాలో జ్యోతి క్షేత్రమందు చూడు తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో అగో కాశీ నాయన పూజలంట తుమ్మెదియాలో కలిలో ధర్మాన్ని నిలుప తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో కాశీరెడ్డిగాను అవతరించే తుమ్మెదియాలో కలిలో ధర్మాన్ని నిలుప తుమ్మెదియాలో ఏలో ఎన్నెల్లో కాశీరెడ్డిగాను అవతరించే తుమ్మెదియాలో పల్లె పల్లె